నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మీరు కానీ మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎప్పుడైనా విదేశాల్లో వెళ్ళారా? విదేశాల్లో మీరు ఎప్పుడైనా కానీ మీ వాళ్ళు కానీ మీ చర్మం రంగు, మీ భాష, మీ సంస్కృతి కారణంగా ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఇలా అడుగుతున్నాను అనుకోకండి, చాలామంది సమాధానంగా లేదనే చెప్తారు. అటువంటి ఇబ్బంది ఏం లేదనే చెప్తారు. ఏదో ఒక 10% మంది మాత్రం అక్కడి లోకల్స్ నుండి సమస్యలు ఎదుర్కొన్నామని చెప్తూ ఉంటారు. అది కూడా ఏ మారుమూల దేశాలలో జరిగి ఉండవచ్చు. కానీ ప్రస్తుతం మన భారతీయులు జాతి వివక్షతను ఓ దేశంలో తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. అదేదో చిన్న దేశం కూడా కాదండి. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ మధ్య రేసిస్టులు మన భారతీయుల్ని చాలా ఆందోళనకు గురి చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఘటనలు 2025లో ఎక్కువగా జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు సోషల్ మీడియా కూడా అగ్నికి ఆజ్యంలా తోడై సమస్యను పూర్తిగా తీవ్రతరం చేసింది. ఇది చాలా పెద్ద సమస్య. తమ ప్రతిభతో ప్రపంచం నలుమూల భారత ఖ్యాతిని నిలబెడుతున్న మన భారతీయులను అమెరికన్లు దారుణంగా చూస్తున్నారు. చదువు కోసమో, ఉపాధి కోసమో, లేక మరేదైనా కుటుంబ అవసరాని కోసమో అమెరికా వెళ్ళిన భారతీయులను వివక్షకు గురి చేస్తున్నారు. 2024 డిసెంబర్లో డొనాల్డ్ ట్రంప్ ఒక భారతీయ అమెరికన్ సిరామ్ కృష్ణన్ను వైట్ హౌస్ ఏఐ సలహాదారుడుగా నియమించుకున్నాడు. ఈ నిర్ణయం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అనుకూలవాదుల్లో బాగా ఆగ్రహాన్ని రెచ్చగొట్టింది. భారతీయులు మా ఉద్యోగాలు దొంగిలిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. అలెక్స్ రోసెన్ అనే అమెరికన్ అయితే మరో అడుగు ముందుకేసి H1B వైరస్ని ఆపండి అని పిలుపునిచ్చి అమెరికాలోని భారతీయ దుకాణాల వద్ద సంతకాలు సేకరించడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయి 1 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు భారతీయుల మీద విద్వేషం విషంలా ప్రవహిస్తోంది అమెరికాలో. ఉదాహరణకు ఇటీవలే జరిగిన ఒక సంఘటన. జూలై 6, 2025 ఒక పార్కింగ్ లాట్లో ఒక అమెరికన్ ఒక భారతీయుడిని చూశాడు. ఎదురుపడి, మీరు నా దేశంలో ఎందుకున్నారు? మీరు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ మీరు చాలామందే ఉంటూ మమ్మల్ని నాశనం చేస్తున్నారు. మీరు ఇండియన్లు, మీరందరూ వైట్ దేశాలను నాశనం చేసేస్తున్నారు అని గట్టిగా అరుస్తున్నాడు. కానీ ఆ భారతీయుడు చాలా శాంతంగా ఉండి దానికి స్పందించలేదు సరికదా, మామూలుగా ఊరుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆ అమెరికన్ మాత్రం విద్వేషపూరితంగానే కేకలు వేస్తూనే ఉన్నాడు. ఈ వీడియో ఆన్లైన్లో చాలామందికి కోపాన్ని తెప్పించింది. ఇలాంటి చాలా ఘటనలు తరచూ జరుగుతుండడం బాగా ఆందోళన కలిగిస్తోంది. భారతీయ విద్యార్థులు కూడా ఈ భయానక వాతావరణం నుండి తప్పించుకోలేకపోతున్నారు. 2022లో ఒక భారతీయ విద్యార్థి అయిన వరుణ్ మనీష్ పర్జూ యూనివర్సిటీలో హత్యకు గురయ్యాడు. అది కూడా జాతి వివక్ష హత్య. ఈ ఘటన భారతీయ సమాజంలో భయాందోళనను రేకెత్తిస్తోంది. స్కూళ్లలో 11 ఏళ్ల భారతీయ బాలికలు తమ తోటి విద్యార్థుల నుండి జాతి వివక్షను పూర్తిగా ఎదుర్కొంటున్నారు అమెరికాలో. ఈ పరిస్థితిని చూసి అమెరికాకు వెళ్తున్న మా పిల్లల భవిష్యత్తు సురక్షితమేనా అని ప్రశ్న తల్లిదండ్రుల్లో మొదలవుతుంది. అమెరికా దేశవ్యాప్తంగా వీధుల్లో, సోషల్ మీడియాలో జాతి వివక్ష ఒక అగ్నిపర్వతంలా పేలుతుందనేది అక్షర సత్యం. దాంతో అమెరికాకు వెళ్ళిన భారతీయుల్లో తెలియని భయం మొదలైంది. ఈ భయం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే కాదు, మొత్తం భారతీయ సమాజాన్నే కుదిపేస్తోంది. భారతీయ అమెరికన్లు ఈ దేశంలో అత్యధిక ఆదాయం గల సమాజంగా ఇప్పుడు తమ గుర్తింపును ప్రశ్నిస్తున్నారు. వారు ఈ దేశంలో భాగమేనా, లేక వారు ఎప్పటిగా విదేశీయులుగానే మిగిలిపోవాలా అన్న ప్రశ్నకు సమాధానం లేక భయం మాత్రం అంతకంతకు పెరుగుతోంది. భారతదేశానికి వచ్చిన అమెరికన్లను భారతీయులు నెత్తిన పెట్టుకొని చూస్తారు. కానీ అదే భారతీయులను అమెరికన్లు జాతి వివక్షతో తీవ్రంగా మనోవేదనకు గురి చేస్తూ హాని తలపెడుతున్నారు. 2 దేశాల ప్రభుత్వాలు ఈ విషయం మీద సత్వర చర్యలు తీసుకోకపోతే ఇదే విషయం రానున్న రోజుల్లో మరింత విషంగా మారి 2 దేశాల సంబంధాలను నాశనం చేస్తుంది. సో అమెరికాలో వెళ్ళబోతున్న భారతీయులు బీ కేర్ఫుల్.